చేస్తావు నీ ఇష్టం, ఏ రకమైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తావో ఏం చేస్తావో. రకరకాలైనటువంటి ఏవో ఉన్నాయి కదా యోగంలోకి వెళ్తే భ్రామరి అవన్నీ ఏవో చేస్తూ ఉంటారు. చాలా టెక్నిక్స్ అన్నమాట అవన్నీ కూడా. ఊగేటటువంటి దీపాన్ని పెట్టి ఆ దీపాన్ని చూస్తూ అలాగ నెమ్మదిగా తీసుకొని రావడం, ఇటువంటివన్నీ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ బలాన్ని తీసుకొని రావాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కంట్రోల్ చేస్తూ ఆ బలాన్ని దానికి అందించాలి. ఇట్లా రకరకాలైనటువంటి శక్తుల ద్వారా యోగ బలం అనేటువంటిది మనస్సుకి మనం ఇవ్వగలగాలి. యోగ బలేనయ్యేవా, ఏం చేయాలట? ఇంత బలాన్ని సంపాదించి ఎవరిని కొట్టడానికి అయ్యా ఇదంతా? ఎవరిని ఉద్ధరించడానికి? నన్ను ఉద్ధరించుకోవడానికి ఇదంతా. ఏం చేయాలి? అప్పుడు చెప్తున్నారు చూడండి, భ్రువోహ మధ్యే ప్రాణం సమ్యక్ ఆవేశ్య. ప్రాణాన్ని ఎక్కడికి తీసుకురావాలో చెప్తున్నారు. ప్రాణం ఎక్కడికి తీసుకురావాలట? భ్రువోర్ మధ్యే. ఇది భ్రుకుటి, అదే ఇది భ్రూ మధ్యంలోకి ప్రాణాన్ని ఇక్కడికి తీసుకురావాలట. సార్ అలా ఎలా వస్తుంది సార్ అక్కడికి? ప్రాణం ఎక్కడుంటే దాన్ని తీసుకుని రావాలి నేను అక్కడికి. సరే అదేమన్నా ఇక్కడ ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెడతామా, ఇక్కడ ఉంటే తీసుకొని వచ్చి ఇక్కడ పెడతామా? అట్లా ఏమన్నా చేసేటటువంటిదా ప్రాణాన్ని అక్కడికి తీసుకురావటం అంటే? భ్రువోర్ మధ్య ప్రాణమావేశ్య అంటే తీసుకొచ్చి అక్కడ పెట్టడం అంటే ఏంటంటే, ఎక్కడి నుంచి అయితే మన శరీరం మొత్తానికి కొన్ని వేల లక్షల నాడులు అనేటువంటి వాటి యొక్క ప్రారంభ స్థానం ఏ భ్రుకుటి మధ్యలోంచి అయితే జరుగుతోందో, ఎక్కడి నుంచి అయితే ఈ నాడీ వ్యవస్థ అనేటువంటిది కేంద్రీకృతమై ఉందో, ఎక్కడి నుంచి అయితే మనకి మొత్తం శరీరం అంతా కూడా యోగశక్తి అనేటువంటిది ప్రసరిస్తూ ఉంటుందో, ఏ స్థానంలో అయితే మన మహాత్ములు పెద్దవాళ్ళందరూ కూడా బాబు రోజు ఒకసారి అట్లా ఒకసారి అనండి అని చెప్తారో, ఆ అనడం కోసం అని చెప్పి బొట్టు పెట్టుకోమని చెప్తున్నారో, యోగ బలం అక్కడ యోగ బలం అనేటువంటిది భ్రువోర్ మధ్య, ఆ రెండు కొనల మధ్యలోకి ఈ భృకుటి మధ్యలోకి ప్రాణాన్ని తీసుకొని రావటం అంటే అక్కడ కేంద్రీకృతమైనటువంటి నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేయటం. ఇదంతా యోగంలో వస్తుంది. దయచేసి నన్ను అడగద్దు దీని గురించి డీటెయిల్డ్గా చెప్పండి సార్ అని మాత్రం నన్ను అడగద్దు. ఇది యోగంలో ఎవరైతే నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉంటారో, నేను దాంట్లో నిష్ణాతుడిని కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. నాకు ఎంతసేపు మా గురువులు చెప్పిన చిన్మయానంద స్వామి గారు చెప్పినటువంటి ధ్యానం చేసుకోవడం తెలుసు, కానీ ఈ ఈ యోగ ప్రక్రియ అనేటువంటిది ఏదో ప్రాథమిక జ్ఞానం ఉంది తప్ప దాని గురించి నేను ఎప్పుడు సాధన చేయలేదు, నాకు దాంట్లో ప్రాక్టీస్ కూడా లేదు. బట్ వాస్తవం ఇదేంటంటే ఆ భృకుటి మధ్యలో ఉండేటటువంటి ప్రాణశక్తి దగ్గరికి మొత్తం మన కాన్సన్ట్రేషన్ అంతా తీసుకొచ్చినటువంటి, నేను ఏదో పైపైన చేశాను ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియకుండానే వాస్తవంగా ఒక అద్భుతమైనటువంటి కాంతి పుంజం మొత్తం మన శిరోభాగం నుంచి పాదాల దాకా మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ కాంతి ఇంతకుముందు చెప్పారు చూసారా, ఏం కాంతి అన్నారు? ఆదిత్య వర్ణం అన్నారు. ఆ ఆదిత్య వర్ణంతో కూడుకున్నటువంటి కాంతి మొత్తం శరీరం అంతా కూడా వ్యాపించినట్టు మనకి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ప్రాణం అనేటువంటిది ఇక్కడికి తీసుకొని వచ్చి మన కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టగలిగాము, ఆ విధంగా చేసి ఏం చేయమంటున్నారు? దివ్యం తం పరం పురుషం యాతి. ఆ విధంగా ఎవరైతే సాధన చేసినటువంటి వాళ్ళు, యోగాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళట దివ్యం తం పరం పురుషం యాతి. దివ్యమైనటువంటి ఆ పరమమైనటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో, మామూలు పురుషుడు కాదండి, పరమ పురుషుడు అన్నారు. ఆ పరమమైనటువంటి పురుషుణ్ణి యాతి పొందుతారు. కాబట్టి వాస్తవంగా ఏంటంటే భగవంతుడు నా లోపల ఉన్నాడు, నా లోపల ఏ రకంగా ఉన్నాడు అని నన్ను నేను చెక్ చేసుకునేటటువంటి విధానం ఇదంతా. నా లోపల ఎట్లా ఉన్నాడని చెప్తున్నారు? ఆదిత్య వర్ణం. కాబట్టి ఆ ఆదిత్య వర్ణంగా ఉన్నటువంటి వాడిని నేను ఎలా తెలుసుకుంటాను? ఏ ప్రాక్టీస్ ద్వారా నేను తెలుసుకోగలుగుతున్నాను? ఇప్పుడు చెప్పారు, మొత్తం నీ ప్రాణం అనేటువంటిది భృకుటిలోకి తీసుకొని వచ్చి మొత్తం నీ శక్తినంతా కూడా కేంద్రీకరించి. ఎందుకనంటేనండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మనం మన దృష్టిని, కేవలం మన దృష్టిని మన భృకుటి మధ్యలో పెడదామని ప్రయత్నం చేస్తూ ఉంటామో, వాస్తవంగా అన్నిటికంటే ఈజీగా అక్కడ కాన్సన్ట్రేట్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. కానీ ఏమవుతుంటుందంటే మధ్య మధ్యలో మనస్సు
కదా, చంచలం అని చెప్పారు కదా ఇంతకుముందు. ఈ చంచలమైనటువంటి మనస్సు దాని నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయిన మనస్సును మళ్ళీ తీసుకొని రావాలి, తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో మనకు అర్థం కాదు. ఇది వచ్చిన ప్రాబ్లం. బయటికి వెళ్ళినటువంటి మనస్సుని వెనక్కి తీసుకొని వచ్చి ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి దాన్ని? అందుకోసం ఏం చేశారంటే ఒక పాయింట్ ఇచ్చారు మనకి, అదే మీటింగ్ పాయింట్. ఎక్కడికి వెళ్ళినా సరే మనసుని ఎక్కడికి తీసుకొని వస్తావు యోగంలో? ఇక్కడికి తీసుకుని రా. సార్ నా మనసు హైదరాబాద్ వెళ్ళిపోయిందండి, తీసుకురా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. నా మనసు బెంగళూరు వెళ్ళిపోయిందండి, పర్వాలా, తీసుకురా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అప్పుడప్పుడు నా మనసు అమెరికా కూడా వెళ్తూ ఉంటుందండి, ఏం పర్లా, వెళ్ళని, వెళ్ళినటువంటి మనసుని తీసుకొని రా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అది విచిత్రం. ఇప్పుడు ఒకసారి చెప్పండి, వాస్తవంగా అది ఆఫ్ చేసి పెట్టండి పాపం ఎవరన్నా ఆవిడికి. గుడ్. ఇప్పుడు అనుకున్నాం మనం ఊరికినే, నా మనసు హైదరాబాద్ వెళ్ళింది, బెంగళూరు వెళ్ళింది, అమెరికా వెళ్ళింది. ఇప్పుడు నా మనసు మీరే అంటున్నారు కదండి హైదరాబాద్ వెళ్ళింది అని అనుకోండి ఊరికినే. బాబు నీ మనసు హైదరాబాద్ వెళ్ళిందా? హైదరాబాద్లో ఎక్కడుందో చెప్పు, నేను తీసుకొస్తా. ఎక్కడుంది? ఇప్పుడు నా మనసు హైదరాబాద్ వెళ్ళింది కాబట్టి నేను దాన్ని తీసుకురావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి. నిజమేనా? నిజంగా వెళ్ళాలా మనం? మరి అంటున్నామే నా మనసు వెళ్ళిపోయింది అని అంటున్నామే, ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎక్కడికి వెళ్ళగలదు ఈ మనసు? ఎక్కడికి వెళ్ళలేదండి. మనసుకి అసలు శక్తే లేదు. మీరు ఊహిస్తే, ఆలోచిస్తే ఈ మనసుకి ఎక్కడికి వెళ్ళే శక్తే లేదు. ఉంది అని మనం భ్రమపడుతున్నాం. మరి వెళ్ళింది అంటున్నాం అంటే దాని అర్థం ఏంటి? హైదరాబాద్కు చెందినటువంటి ఆలోచనలు నీ మనసులో వచ్చాయి అంతే తప్ప హైదరాబాద్ వెళ్ళటం కాదు అది. బెంగళూరుకి సంబంధించినటువంటి ఆలోచనలు నీ మనసులో వచ్చాయి. ఎక్కడొచ్చాయి? నా మనసు ఇక్కడే ఉంది. దాంట్లో దేనికి సంబంధించిన ఆలోచనలు? వేరే అన్యమైనటువంటి ఆలోచనలు నా మనసులో వస్తుంటే నేనేమంటున్నాను? అక్కడికి వెళ్ళింది అంటున్నా, ఇక్కడికి వెళ్ళింది అని అంటున్నా. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిందేంటి? ఇక్కడే ఉన్నటువంటి మనస్సుని ఇక్కడే ఉంచటం కోసం ఏం చేయాలి? దానికి ఏదన్నా ఒక ఆధారం అంటే పెట్టాలి. ఎక్కడో ఒక చోట దాన్ని హుక్ చేసి పెట్టేసేయాలి. పెద్ద పెద్ద షిప్పులు ఏం చేస్తారంటే సముద్రంలో వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు అది ఎక్కడన్నా ఒక చోట ఓ పోర్టు దగ్గర ఎక్కడన్నా ఆగాలనుకోండి, ఆగినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని అలాగే ఉంచారనుకోండి, ఆపేసి అలాగే ఉంచితే ఏమవుతుందంటే సముద్రంలో కరెంట్స్ అంటారు. కరెంట్స్ అంటే ఏంటంటే సముద్రంలో నీళ్లు కూడా ప్రవహిస్తూ ఉంటాయి, ఏదో ఒక వైపుకు వెళ్తూ ఉంటాయి. కరెంట్స్ అంటారు, ఓషానిక్ కరెంట్స్ అంటారు. వాటితో పాటు అది కూడా వెళ్ళిపోతుంది. అంత పెద్ద షిప్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఏం చేస్తారంటే లంగర్ వేస్తారు, యాంకర్ వేస్తారు అనమాట. ఒకసారి యాంకర్ వేసారంటే ఇంకెక్కడికి కదలదు, అది అక్కడే ఉంటుంది అది. అట్లాగే మనం కూడా ఏం చేయాలంటే బ్రువోర్ మధ్య వేసి పెట్టేసేయాలి. ఎక్కడికి వెళ్ళినా ఇంకక్కడికి వచ్చేస్తూ ఉంటుంది మనస్సు. ఎక్కడికైనా వెళ్ళినామండి వచ్చి అక్కడ కూర్చుంటుంది బ్రువోర్ మధ్య. అక్కడికి మన ప్రాణశక్తిని అంతా కనుక మనం తీసుకొని రాగలిగితే ఇదంతా ఏంటంటే మామూలుగా ఇడా పింగళ సుషుమ్న నాడుల్లో మన ప్రాణశక్తి పైకి కిందకి ఏ విధంగా తిరుగుతూ ఉంటే, మన షట్చక్రాలు ఏ విధంగా దానికి ప్రతిస్పందిస్తూ ఉంటే దాని ప్రకారం ఇదంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఇదంతా యోగ మార్గం. దాంట్లో భాగంగా చెప్తున్నటువంటిది అనమాట. ఆ యోగాన్ని ఇక్కడ ఊరిని టచ్ చేసి వదిలేశారు అంతే శ్రీకృష్ణ పరమాత్మ. దాని గురించి డీటెయిల్డ్ డిస్కషన్ చేయట్లా. ఎందుకనంటే ఇప్పుడు అర్జునుడికి అంత పెద్ద యోగం అనేటువంటిది యుద్ధంలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి చెప్పి తర్వాత ఏమంటున్నారు చూడండి. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే
యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః. ఇంకొకసారి విశంతి యద్యతయో వీతరాగాః. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేద విధ, వేద విధులు అంటే ఎవరు? వేదాన్ని తెలిసినటువంటి వాళ్ళు. బ్రహ్మ విధ, బ్రహ్మ విధులు అంటే ఎవరు? బ్రహ్మని తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఆత్మవిధ, ఆత్మవిధ, నా పేరు కూడా ఆత్మవిధ అని పెట్టారు, తెలుసు లేదు అడగండి. ఆత్మవిధ, ఆత్మవిధుడు. విధుడు అంటే తెలిసినటువంటి వాడు అని అర్థం. వేద విధ, వేదాన్ని తెలిసినటువంటి వాళ్ళు. యత్ అక్షరం వదంతి, దేనినైతే అక్షరము, క్షరము కానటువంటిది, నాశనము లేనటువంటిది అని చెప్తారో. వీతరాగాః, రాగం లేనటువంటి వాళ్ళు. రాగం లేనటువంటి వాళ్ళు అంటే ఎవరండి? రాగం లేనటువంటి వాళ్ళు అంటే, రాగం అంటే మన భాషలో సంగీతం, సంగీతంలో రాగము తాళము ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ రాగము అంటే ఏంటి? అనురాగం. అనురాగం అంటే ఏంటంటే అటాచ్మెంట్. రాగం లేనటువంటి వాళ్ళు అంటే దాంతో సంబంధం లేనటువంటి వాళ్ళు, అటాచ్మెంట్ లేనటువంటి వాళ్ళు. యతయ, యతులు అంటే నిరంతరం ప్రయత్నశీలులు, ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు. యత్ విశంతి, వీళ్ళంతా దేంట్లోకైతే ప్రవేశిస్తున్నారో, ఇంతకుముందు చెప్పినటువంటిది ఏంటి? వేద విధులు దేని గురించి వర్ణిస్తున్నారో ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళందరూ యత్ ప్రవిశంతి, దేంట్లోకి ప్రవేశిస్తున్నారో అంటే ఏ లక్ష్యాన్ని చేరుకుంటున్నారో. యదిచ్ఛంతః బ్రహ్మచర్యం చరంతి, యదిచ్ఛంతః దేన్ని కోరుకుని బ్రహ్మచర్యం చరంతి. బ్రహ్మచర్యం అంటే ఏంటండి? బ్రహ్మని జరతీది బ్రహ్మచర్య, అందరికీ తెలిసిపోయిన డెఫినేషన్ అది. బ్రహ్మలో చరించటం అంటే ఏంటి? బ్రహ్మలో చరించడం అంటే ఏంటి? నిరంతర బ్రహ్మతత్వానికి సంబంధించినటువంటి జ్ఞాన సముపార్జన నెంబర్ 1. ఏ జ్ఞానాన్నైతే బ్రహ్మతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందామో ఆ జ్ఞానాన్ని నిరంతరం చింతన చేయటం, నిరంతరం మననం చేసుకోవటం. ఏ బ్రహ్మతత్వ జ్ఞానాన్ని నేను నిరంతరం చింతన చేస్తున్నానో, మననం చేస్తున్నానో దాన్ని నిధిధ్యాసనం చేయటం. కాబట్టి 3 ఉన్నాయి సాధనలో, 3 చెప్తారు మనకి. ఏమేంటా 3? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. కాబట్టి ఎవరైతే నిరంతరం బ్రహ్మతత్వం గురించే శ్రవణం చేస్తూ, నిరంతరం మననం చేస్తూ, దానినే ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, వాళ్ళు చేసేటటువంటిది నిరంతరమైనటువంటి బ్రహ్మచర్యం. మామూలుగా బ్రహ్మచారి అంటారు. బ్రహ్మచారి అంటే ఎవరు? మన దృష్టిలో పెళ్లి కాని వాళ్ళందరూ బ్రహ్మచారులే. ఇంకా బ్రహ్మచారిగానే ఉండిపోయాడండి అంటారు. అంటే అర్థం ఏంటి? ఇంకా పెళ్లి కాలేదని అర్థం. పాపం వాడికి ఎందుకు ఉన్నాడో దేవుడికి తెలియాలి, వాడు బ్రహ్మచారిగా ఎందుకున్నాడు. మొత్తానికి పెళ్లి కాకపోతే బ్రహ్మచారి అంటారు. ఇంకొక బ్రహ్మచారి ఎవరంటే పూర్వకాలం గురుకుల విద్యా విధానంలో, గురుకులంలో ఉపనయనం చేసుకుని, గురువు దగ్గర ఉపనయనం చేసుకుని, తండ్రి దగ్గర గాయత్రి మంత్రోపదేశం పొంది, గురువు గారి దగ్గర విద్య పూర్తయ్యేంత వరకు ఉండి, గురుదక్షిణ చెల్లించి ఇంటికొచ్చి తండ్రి వృత్తిని స్వీకరించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని కూడా బ్రహ్మచర్యాన్ని ఆచరించారు. అర్థమైందండి? బ్రహ్మచర్యం అంటే కేవలం పెళ్లి చేసుకోకుండా ఉండడం, బ్రహ్మని జరతీతి బ్రహ్మచర్య అన్ని వదిలిపెట్టేసి అంత ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసినంత మాత్రాన అదొక్కటే బ్రహ్మచర్యం కాదండి. తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నా, లేదా పెళ్లి చేసుకుని సాంసారిక జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించటం. బ్రహ్మచర్యాన్ని పాటించటం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? బ్రహ్మచర్యాన్ని పాటించటం అంటే
పరిపూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహం, పరిపూర్ణమైనటువంటి మనోనిగ్రహం కలిగి ఉండటమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం. ఈ రెండు నిగ్రహాలు, ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలిగినటువంటి వాడు మాత్రమే, వాడి మనసు మాత్రమే పరమాత్మలో లగ్నం అవుతుంది, బ్రహ్మతత్వంలో లగ్నం అవుతుంది. కాబట్టి అటువంటి బ్రహ్మతత్వం తెలుసుకోగలిగినటువంటి వాడు, తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మచర్యం. యదిచ్ఛంతి, వాళ్ళ ఆ బ్రహ్మచర్య వ్రతాన్ని దేనికోసం స్వీకరించినటువంటి వాళ్ళు? ఆ పరమాత్మని తెలుసుకోవాలి అన్నటువంటి ఇచ్ఛ, కోరికతోటి. యదిచ్ఛంతి. కాబట్టి ఆ కోరిక లేకపోతే బ్రహ్మచర్యం అనేది వేస్ట్, బ్రహ్మచర్యం పాటించి వేస్ట్. వాళ్ళు బ్రహ్మచర్యం ఆచరిస్తున్నారు అంటేనే లక్ష్యం అది అని గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మే లక్ష్యం వాళ్ళకి. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. తత్ పదం, ఆ చేరుకునేటటువంటి ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళందరూ చేరుకునేటటువంటి పదం ఏదైతే ఉందో, అంటే ఆ స్థానం ఏదైతే ఉందో దాని గురించి నీకు సంగ్రహేణ ప్రవక్ష్యే, క్లుప్తంగా చెప్తా, కొద్దిగా చెప్తా, అబ్రిడ్జ్డ్గా చెప్తా. నీకు పూర్తిగా విస్తారంగా చెప్పాలి అంటే ఇప్పుడు నాకు అంత టైం లేదు. ఎందుకని? మనం ఏం చేయాలి ఇప్పుడు? యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధం కోసం అని చెప్పి ఇప్పుడు నీకు వచ్చి నేను హఠయోగం నేర్పిస్తాను అంటే అది అయ్యే పని కాదు ఇప్పుడు. కాబట్టి సంగ్రహేణ, క్లుప్తంగా దాని గురించి నీకు చెప్తా, కాబట్టి జాగ్రత్తగా విను అని చెప్పడం అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? వేద విధులైనటువంటి వాళ్ళు, వేద రహస్యం అంతా తెలిసినటువంటి వాళ్ళు, వేద జ్ఞానం అంతా కలిగినటువంటి వాళ్ళు, వీతరాగాహ అటాచ్మెంట్ లేనటువంటి వాళ్ళు, యతయః నిరంతరం ప్రయత్నశీలులైనటువంటి వాళ్ళు, దేంట్లోకి చేరుకుంటున్నారో, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు దేనికోసమైతే ఆచరిస్తున్నారో వాళ్ళందరి లక్ష్యం ఒకటే, తత్పదం తత్పదం తత్పదం. ఆ పదాన్ని నేను చేరుకోవాలి. కాబట్టి ఆ పదం ఎలాంటిది అనేటువంటిది నీకు ఇప్పుడు సంగ్రహంగా చెప్తా. ఎందుకనంటేనండి, ఎప్పుడైనా సరే పిల్లలకు కూడా మనం చెప్పేటప్పుడు అరే నువ్వు అది చేయి, ఇది చేయి, ఇది చేయి, అది చేయి అని చెప్తాం మనం. వాడి ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, నేను అది చేస్తా నాన్న, నువ్వు చెప్పింది నేను చేస్తా, చేస్తే నాకేంటి? నువ్వు చెప్పింది నేను చేస్తా, చేస్తే నాకేమొస్తుంది అంటాడు. ఆ ఏమొస్తుందో అనేటువంటిది నువ్వు చెప్పినప్పుడు అది వాడికి కనుక ఇష్టమైంది కనుక అయితే, అది వాడికి లాభదాయకమైంది కనుక అయితే మనం చెప్పక్కర్లా, వాడే చేసేస్తాడు దాన్ని. అది వాడికి ఇష్టం లేదనుకోండి, వాడికి నచ్చలేదనుకోండి, దాని మీద నమ్మకం కలగలేదనుకోండి, బలవంతంగా చేయించాల్సి వస్తుంది వాడి చేత. అదే వాడికి నచ్చినటువంటి లక్ష్యం అనుకోండి, వాడంతటి వాడే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా ఏంటంటే, నీకు ఆ పదం గురించి నేను చెప్తా, దాని మీద నెమ్మదిగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాడు. ఏ లక్ష్యాన్ని అయితే మహాత్ములందరూ చేరుకున్నారో ఆ లక్ష్యం ఎలా ఉంటుందో దాని గురించి నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నా అని చెప్పడంలో ఇది అర్థం. చెప్పి తర్వాత చెప్తున్నాడు చూడండి. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మన ప్రాణం. ఈ శబ్దం జాగ్రత్తగా పలకాలండి. రా ఉంది, రాకి దీర్ఘం ఉంది, దానికి ఏముంది? మళ్ళా ధావొత్తుంది. ధావొత్తుతో పాటు ఏముంది దానికి? నా ఒత్తుంది. నా ఒత్తుతో పాటు ఏముంది దానికి? యావొత్తుంది. అయ్య బాబోయ్, ఇటువంటి అక్షరాలు మనం ఎప్పుడన్నా పలికామండి? తెలుగులో మనం ఎప్పుడన్నా పలికామా ఇలాంటి అక్షరాలు? ఎప్పుడన్నా వచ్చానా మనకి? సరదాగా కూడా మనం ఎప్పుడు పలకలే ఇట్లాంటి పద. మూర్ధ్న్యా, మూర్ధ్న్యా, మళ్ళా వెంటనే చూడండి ధా, మళ్ళీ దానికి ఒక ఒత్తు కూడా ఉంది. మూర్ధ్న్యా ధాయాత్మన, జాగ్రత్తగా చెప్పండి. మూర్ధ్న్యా ధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. సర్వద్వారాణి సంయమ్య, అన్ని ద్వారాలని నియమించి. అన్ని ద్వారాలంటే ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఇంతకుముందు చెప్పారు మనకి. ఎన్ని ఉన్నాయి? నవద్వారే పురే దేహి చెప్పారు కదా. 9 ద్వారాలు ఉన్నాయి. 9 ద్వారాలని ఏం చేయమంటున్నారు అక్కడ? సంయమ్య. బాబు కంట్రోల్లో పెట్టుకో కదా. సంయమనం అంటే ఏం చేయాలి? సంయమనం అంటే మూసేసి పెట్టడం కాదండి, అన్నిటినీ మూసుకొని కూర్చోవడం కాదు. సంయమనం అంటే ఏంటంటే నేను ఏది రమ్మంటే అది రావాలి, నేను ఏది వద్దనుకుంటే అది లోపలికి రాకూడదు. కొన్ని ఆఫీసుల్లో బోర్డులు పెడతారు చూసారా ఎప్పుడన్నా? వితౌట్ పర్మిషన్ నో అడ్మిషన్. పర్మిషన్ ఉంటేనే లోపలిగా, అనుమతి ఉంటేనే ప్రవేశము. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? కళ్ళ దగ్గర ఒక బోర్డు పెట్టుకుని కూర్చోవాలి, చెవుల దగ్గర ఒక బోర్డు పెట్టుకుని కూర్చోవాలి, ముక్కు దగ్గర ఒక బోర్డు పెట్టుకుని కూర్చోవాలి. బాబు నేను రమ్మంటేనే లోపలికి రా, లేకపోతే గెట్ అవుట్, బయటికి పో అంటే నిగ్రహం. అన్ని ఇంద్రియాలని నిగ్రహించి మనః హృది నిరుధ్యచ, మనస్సుని కూడా ఏం చేయాలట? హృదయంలో నిరుధ్య. మనసు వేరు, హృదయం వేరండి, ఇది గుర్తుపెట్టుకోండి. మనసు వేరు, హృదయం వేరు. మనసు అంటే ఏంటి? హృదయం అంటే ఏంటి? మనసు అనేది టెక్నికల్ వర్డ్. టెక్నికల్గా ఏంటి? సంకల్పన వికల్పనాత్మకం మనః, నిరంతర ప్రవాహమే, ఆలోచన ప్రవాహమే మనస్సు. ఇటువంటివి టెక్నికల్గా మనం చెప్పుకుంటాం. హృదయం అంటే ఏంటి? హృదయం అంటే మన లోపల నుంచి అప్పుడప్పుడు ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ ఎక్కడి నుంచి పుడుతుంది? అది మనసులోంచి పుట్టదండి. ఎక్కడి నుంచి పుడుతుంది? హృదయంలోంచి పుడుతుంది. దయా హృదయంలోంచి, కరుణ హృదయంలోంచి పుడుతుంది, భయం హృదయంలోంచి పుడుతుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎమోషన్స్ అంటాం మనం. ఎమోషన్స్, ఉద్రేకాలు అంటారు. కాబట్టి ఈ ఉద్రేకాల యొక్క ప్రారంభ స్థానం ఏదైతే ఉందో దాన్ని హృదయము అంటారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అనవసరంగా నీ మనసుని కష్టపెట్టద్దు, దాన్ని తీసుకొని వచ్చి హృదయంతో దాన్ని కంట్రోల్ చేసి పెట్టేసి చెప్పి ఏమంటున్నారు? ఇంకా మూర్ధ్ని ప్రాణం ఆదాయ. ఇంతకుముందు ప్రాణం ఎక్కడ పెట్టమన్నారు? భృగుటి మధ్య, భ్రువోర్ మధ్య. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళమంటున్నారు? మూర్ధ్ని, పైకి తీసుకెళ్ళమంటున్నారు. పైకి తీసుకెళ్ళటం అంటే ఏంటండి? ప్రాణంపై. భయపడకండి, అది మన వల్ల కాదు. అంటే సహస్రారంలోకి తీసుకొని రావడం అనమాట. యోగులందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఆ సహస్రారం ఏదైతే ఉందో అక్కడ దాన్ని చిన్నమైతే దాంట్లోంచి ఆ ప్రాణం అనేటువంటిది బయటికి వెళ్తుందని యోగ మార్గంలో అదొక ప్రక్రియ, అదంతా చెప్తారనమాట. అక్కడికి తీసుకొని వచ్చి ఆదాయ ఆత్మనః యోగధారణం ఆస్థిత, ఆత్మకి సంబంధించినటువంటి యోగ స్థితిలో ఆస్థిత ఉండి ఏం చేయాలి? చివరి చెప్పారు చూడండి, ఏమన్నారు? బ్రహ్మ, ఆ బ్రహ్మాన్ని సూచించేటటువంటి ఓం ఇది ఏకాక్షరం వ్యాహరన్. వ్యాహరన్ ఉచ్చరించు నిరంతరం. దేన్ని ఉచ్చరిస్తూ ఉంటావు? ఓం. ఇది మనం రోజు చేస్తున్నటువంటిది ఏంటండి? ఓంకారమే కదా. ఓంకార ధ్యానాన్ని మనం చేస్తున్నాం. ఆ ఓం అనేటువంటి శబ్దం అది ఏం అక్షరం అన్నారు? ఓం ఎన్ని అక్షరాలు ఉందని చెప్పారు ఇక్కడ? ఏకాక్షరం. ఓం అనేది ఒకటే అక్షరం.
కాబట్టి దయచేసి దాన్ని చెడగొట్టకండి. ఆవుమా వింత వింత శబ్దాలు చెయ్యకండి. ఏకాక్షరం భగవానుడు చెప్పింది, ఇది ప్రూఫ్. ఇది ఎందుకంటే ఎవరు చెప్పరండి. ఆవుమా ఏవో కొత్త కొత్తవి యూట్యూబ్లో వచ్చిన తర్వాత చచ్చిపోతున్నాం. ఇవన్నీ వింత వింత శబ్దాలు అలాంటివి చేయకండి. ఓమిత్యేక ఏకాక్షరం, ఒకటే అక్షరం, అది సంయుక్తాక్షరం. అది 3 శబ్దాలు కలిసిన తర్వాత ఆ ఊ మా అనేటువంటి శబ్దాలు కలిస్తే ఏర్పడినటువంటి ఒక శబ్దం. అది అత్యంత పవిత్రమైనటువంటి శబ్దం. అది ఎవరి యొక్క పేరు? అది పరమాత్మ యొక్క పేరు. అందుకనే పరమాత్మని స్మరించాలి అంటే ఓం అనేటువంటి తప్ప వేరే మార్గమే లేదు. ఓం అనే పేరుతోటి ఆయన్ని పిలవాలి. ఓమిత్యేకాక్షరం అని అంటూ మా మనుస్మరన్, ఓం అనే శబ్దం చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ దేహం త్యజన్, ఈ దేహాన్ని విడిచిపెట్టేశాను. కాబట్టి చనిపోయేటప్పుడు ఎవరిని స్మరించుకోవాలి? భగవంతుణ్ణి స్మరించుకో. ఏమని స్మరిస్తావు ఆయన్ని? ఒరే నీకు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఎంత పెద్ద సెంటెన్స్ నీకు గుర్తుంటుందో ఉండదో. అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి లాంటి మహావాక్యాలు గుర్తొస్తాయో రావో? ఇవన్నీ గుర్తొస్తాయో రావు ఆ టైంలో? ఏం పర్వాలా, ఒకే ఒక అక్షరం గుర్తుపెట్టుకో. ఏంటది? ఓం. అది నా పేరే. నన్ను స్మరిస్తూ, నా పేరును ఓం అని స్మరిస్తూ ఏం చేయాలి? ప్రయాతి, నెమ్మదిగా ఈ శరీరం విడిచిపెడితే సహ పరమాం గతిం యాతి, అతడు పరమమైనటువంటి గతిని పొందుతాడట. దాని గురించి ఇప్పుడు చెప్తానన్నాడు అనమాట. సో దాని గురించి డీటెయిల్డ్గా మనం రేపు చూద్దాం. కాసేపు ఈ ఓంకార ధ్యానం మనం రోజులాగానే ఇవాళ కూడా ఒక 5 నిమిషాలు చేద్దాం.